ఒక వీడియో చూసానండి నేను. రీఛార్జ్ గురించి చూసాను నేను. అవును, రీఛార్జ్ అయిపోయింది, నాకు డబ్బులు లేవు ఆ టైంకి, వెంటనే రీఛార్జ్ ఇది కూడా జరుగుతుంది అంటే మేబీ అయి ఉండొచ్చు. ఒక ఇద్దరు ముగ్గురైనా దాన్ని నమ్మి నిజంగానే వస్తుందేమో అని ఫాలో అయ్యే వాళ్ళు ఉంటారు. ఎందుకు ఇవన్నీ ఈ టచ్ అంటే ఈ ఏంటిది అంతా అనిపించింది. అదే అంటున్నాను, ఇక్కడ వచ్చే వాళ్ళ ఉద్దేశం వాళ్ళ స్వార్థం. కాబట్టి వీళ్ళ స్వార్థం ఏంటంటే ఇంతమంది వస్తున్నాం కదా దీన్ని క్యాష్ చేసుకుందాం అనేది వీళ్ళ స్వార్థం. ఇద్దరు కూడా బైబుల్ని రెస్పెక్ట్ ఇచ్చేవాళ్ళు కాదు, క్రిస్టియానిటీ రెస్పెక్ట్ ఇచ్చేవాళ్ళు కాదు, క్రిస్టియానిటీని వాడుకునే వాళ్ళు ఇద్దరు. కాబట్టి వీళ్ళు నాకు తెలిసి కల్ట్ కంటే ఇంకా దరిద్రులేమో అనేటట్టుగా అనిపిస్తుంది. అంటే దీన్ని వ్యతిరేకించే రైట్ ఉండదా మీకు? అంటే నేను వ్యతిరేకిస్తున్నా కదా, వ్యతిరేకించే రైట్ బైబుల్ పట్టుకున్న ప్రతి ఒక్కడికి ఉంటుంది. కాకపోతే ఏమవుతుందో ఏమంటారో మన గురించి మనమే మాట్లాడుకుంటే బాగుంటుందా బయట వాళ్ళలో, ఇలాంటివి చాలా ఉంటాయి. ఏ మూలనో ఉంటారు సమస్యలన్నీ. లక్ష్మి ఫర్ ఎగ్జాంపుల్ నేనుంటే ఆ గ్రూప్లో ఎక్కడుందో ఏమో తెలియదు, ముందే రాసుకొని వస్తారు ఆ ప్రాబ్లమ్స్ అనేది తెలుసు, అసలు రియాలిటీ ఏంటి అనేది అర్థమవుతుంది చూసి ఆలోచిస్తే. మూవీ చూసారా? ట్రాన్స్, TRANS, క్షమించండి TRANCE, ట్రాన్స్ అని మలయాళం మూవీ వచ్చింది. ఓకే, తర్వాత చూడండి. ఓకే, ట్రాన్స్ అనే మూవీని, TRANCE ట్రాన్స్ అనే మూవీని ఫహద్ ఫజీల్ ఉన్నాడు కదా, ఆ వ్యక్తి లీడింగ్ రోల్లో యాక్ట్ చేశాడు. ది బెస్ట్ మూవీ టు అండర్స్టాండ్ కలవరి టెంపుల్ సతీష్ కుమార్ అండ్ బెల్లంపల్లి ప్రవీణ్ కుమార్ అండ్ పెంటికోస్టల్ చర్చెస్. వాళ్ళు అర్థం చేసుకునే సినిమా, వాళ్ళని అర్థం చేసుకోవాలి అంటే ఈ సినిమా చూడాలి. ఓకే, అది చూస్తే క్రిస్టియానిటీ కాదు అది. ఆ మూవీ వచ్చినటువంటి బ్యాక్డ్రాప్ ఏంటంటే కలవరి టెంపుల్ సతీష్ కుమార్ని అండ్ బెల్లంపల్లి ప్రవీణ్ కుమార్ని వీళ్ళిద్దరు క్లబ్ చేసి పెట్టారు ఆ పాస్టర్ని, ఆ పాస్టర్ రోల్ని. టీచింగ్ విషయంలో, కథలు చెప్పే విషయంలో సతీష్ కుమార్ని అండ్ మిరాకిల్ చేసే విషయంలో బెల్లంపల్లి ప్రవీణ్ కుమార్ని తీసి వీళ్ళిద్దరిని తీసి ఈ నేపథ్యం ఏంటి అనుకున్నా, బెల్లంపల్లి ప్రవీణ్ కుమార్ చర్చిలో ఒక అమ్మాయి చచ్చిపోయింది, ఒక అమ్మాయి చనిపోయింది. అక్కడ వెళ్తే బ్రతుకుతాన్ని తీసుకొస్తే ప్రార్థన పేరుతో చనిపోయింది కదా, ఆ మధ్య కేసు అయింది కదా. ఆ నేపథ్యంలో మలయాళం వాళ్ళు తీసిన మూవీ అది, కానీ ఇప్పటికీ తెలుగులో తెలియదు అది. ఓహో, ఇన్సిడెంట్ మాత్రం తెలుగుదే, తీసింది మలయాళం మూవీ, తెలుగు వాళ్ళకి తెలియదు. ఇన్సిడెంట్ బెల్లంపల్లిలో జరిగినటువంటి ఇన్సిడెంట్. ఓకే, ఆ హీరో క్యారెక్టరైజేషన్ ఉంటది కదా, పాస్టర్ క్యారెక్టరైజేషన్ ఎవరు అంటే టీచింగ్ విషయంలో సతీష్ కుమార్, మిరాకిల్స్ విషయంలో బెల్లంపల్లి ప్రవీణ్ కుమార్, ఇన్సిడెంట్ బెల్లంపల్లిలోది. ఇది ఈ మూడింటిని క్లబ్ చేసి మలయాళంలో తీశారు వాళ్ళు. అది తెలుగులో కూడా డబ్ అయింది. ది బెస్ట్ మూవీ, ప్రతి క్రైస్తవుడు చూడాలి దాన్ని. ఎందుకు చూడాలి అంటే అసలు క్రిస్టియానిటీ అంటే ఏంటి, క్రిస్టియానిటీ పేరుతో జరుగుతున్నటువంటి ఈ బెల్లంపల్లిలో కానీ కలవరి టెంపుల్లో కానీ లేదా సోకాల్డ్ మెగా చర్చెస్లో కానీ జరుగుతున్నటువంటిది ఏంటి, ఎలా వాళ్ళు క్రిస్టియానిటీని అడ్డు పెట్టుకొని వాళ్ళు బాగుపడుతున్నారు, తద్వారా క్రిస్టియానిటీ ఎలా బ్లేమ్ అవుతుంది సమాజంలో అన్నది ప్రతి క్రైస్తవుడు తెలుసుకోవాల్సిన బాధ్యత. దీనికి కానీ నేను ఏమంటున్నాను అంటే ట్రాన్స్ అనే మూవీ, అందులో కొంచెం సినిమాటిక్ ఎలిమెంట్స్ ఉన్నాయి, అవి మినహాయిస్తే అందులో కోర్ ఎలిమెంట్ ఒకటి ఉంటుంది కదా, అదైతే అర్థమవుతుంది. మీరు కూడా చూడండి. తర్వాత మనం ఫైట్ చేస్తుంది వీళ్ళ మీద, క్రిస్టియానిటీని అడ్డు పెట్టుకొని స్వార్థంగా సంపాదిస్తున్నారు, సామ్రాజ్యాలు కట్టుకుంటున్నారు కదా, వీళ్ళని గురించి మాట్లాడుతున్నాం. వీళ్ళు ఇలా చేస్తూ ఉంటే బ్లేమ్ అవుతున్నది అసలైన క్రిస్టియానిటీ. టచ్ అని కానీ ఎయిడ్స్ పోయిందని కానీ మీరేమనుకుంటారు, ఏంటి క్రిస్టియన్స్ అలా ఇలా, ఏంటి క్రిస్టియన్స్ ఎలా ఉంటారా, ఎంత మురుకుగా ఉంటారా, నాకు చీప్ గా అనిపించింది. నాకు అనిపించింది కదా, చూస్తే అనిపించింది కదా. యాక్చువల్ గా దట్ ఈస్ నాట్ క్రిస్టియానిటీ. అది క్రిస్టియానిటీ ఎందుకు అనిపించిందండి? ఇప్పుడు ఓం భీమ్ బుష్ అంటేనే జరుగుతుందా అన్న థాట్ ఉంటుంది. అలాంటిది ముట్టుకోగానే ఏడ్చిపోవడం ఏంటి? అది పోవడానికి జీవితకాలం ఎదురు చూసి చచ్చిపోయే వాళ్ళు ఉంటారు. అది నువ్వు హౌ ఇస్ ఇట్ పాసిబుల్? నువ్వు చెప్పడానికి చెవులో ఏమైనా పూలు కనిపిస్తున్నాయా? వినేవాడికి అనిపించి ఇప్పుడు మీకేమనిపిస్తుంది, ఈ వ్యక్తిని ద్వేషించరు మీరు, క్రిస్టియానిటీ ఇదా అని ఆ పేరు పెట్టుకొని నడిపించే వాళ్ళు, నడిచే వాళ్ళు చాలా మంది ఉన్నారు. అసలు క్రిస్టియానిటీ అంటే ఏంటి అనేది మూవ్ అవ్వాలి అని మీరే అన్నారు కదా, చాలా తక్కువ మంది ఉన్నారు అని. ఎవరైతే ఈ మాటలు చెప్తారో ఈ వీళ్ళని ఫాలో అయ్యే వాళ్ళే ఎక్కువ మంది ఉంటారు. సో అదే మేము క్రిస్టియానిటీ అనుకుంటారు. ఇప్పుడు నష్టం జరుగుతుంది క్రిస్టియానిటీకి, కానీ లాభం వస్తున్నది ఈ సోకాల్డ్ పాస్టర్స్గా పిలువబడుతున్న వీళ్ళకి లాభం వస్తుంది. ఇప్పుడు ఫైట్ చేయాలి. ఎవరు ఫైట్ చేయాలి? నిజంగా బైబుల్ని
చదివేవాడు, నిజంగా యేసు ప్రభుని రెస్పెక్ట్ ఇచ్చాడు, నిజంగా క్రిస్టియానిటీ పట్ల బాధ్యత కలిగిన వాడు ఫైట్ చేయాలి. ఇప్పుడు నేను చేస్తుంది అదే. అంటే నిజమైన క్రిస్టియానిటీ గురించి చెబితే ఎక్కువ మంది మనల్ని ఫాలో అవ్వరు అనా, లేకపోతే ఎక్కువ మంది మన చర్చికి రారు అని, లేదా ఈ లైక్ మనం ఫేమ్ అవ్వము అనే థాట్లో చాలా మంది ఈ అడ్డదారి దొడ్డిదారి అనే ఉంటుంది కదా, ఇదంతా ఫాలో అవుతున్నారు. జనాలకి నిజం ఏంటన్నది వద్దు, జనాలకి ఏం కావాలి, అది దేవుడైనా పర్లేదు దయ్యమైనా పర్లేదు, మా సమస్య పోవాలి అనే మెంటాలిటీలో ఉన్నారు. కాబట్టి సో యేసు ప్రభుని వాళ్ళకు నచ్చినట్టుగా మార్చారు వీళ్ళు. యేసు ప్రభుని జనాల నాడిని బట్టి, జననాడిని బట్టి మార్చారు, ట్విస్ట్ చేశారు. ఇంకో డౌట్, వై ఓన్లీ యేసు ప్రభు, వేరే వాళ్ళని తీసుకోవచ్చు కదా? వేరే వాటిలో కూడా జరుగుతున్నాయి కదా. అయితే ఎక్కువ మంది ఫాలో అయ్యేది క్రీస్తునే కదా. మీరు 10 రూపాయల నోటుని నకిలీ నోటుగా మార్చడానికి ఇష్టపడతారా? ప్రింట్ చేయడానికి, ప్రింటింగ్ కొట్టడానికి, లేకపోతే 500 రూపాయలని ప్రింట్ చేయడానికి ఇష్టపడతారా? ఓకే, 500. ఎందుకని? దానికి వాల్యూ ఎక్కువ కాబట్టి. ఇతర మతాల్లో కూడా నకిలీ ఉంది, కాకపోతే వరల్డ్ వైడ్గా క్రిస్టియానిటీకి ఉండేటువంటి క్రేజ్ అలాంటిది. క్రిస్టియానిటీలో ఉన్నటువంటి జనాభా అంతమంది ఉన్నారు. సో ఇప్పుడు ఎందులో నకిలీ చేస్తే బాగుంటుంది, లాభం ఉంటుంది? ఉదాహరణకి బౌద్ధ మతం తీసుకుందాం, ఎందుకంటే వాళ్ళంటే ఎవరు ముందుకు రారు కాబట్టి. బౌద్ధ మతం తీసుకుందాం, అందులో కూడా కొంచెం డీవియేట్ అయ్యే వాళ్ళు ఉంటారు. ఇప్పుడు అందులోకి వెళ్ళి ఆ డీవియేషన్ వాడుకున్నాను నేను, అది ఉండేదే తక్కువ శాతం, అందులో ఉండేదే తక్కువ శాతం, నాకు వచ్చిన లాభం ఏముంటుంది? కాబట్టి ఏం చేయాలి? కొడితే కుంభస్థలాన్ని కొట్టాలి అనేటట్టుగా క్రిస్టియానిటీలో పాపులేషన్ ఎక్కువ ఉన్నారు. సో ఇక్కడ కనుక మనం నకిలీ చేస్తే ఎక్కువ మంది మనం చూస్తారు. మనకి క్రిస్టియానిటీ అన్నది మతం కాదు, ఈ కల్ట్ గ్రూప్స్ అనే మతం నేను ఒప్పుకుంటాను. ఎక్కువ పెద్దది ఏదిరా అంటే క్రిస్టియానిటీ. సెకండ్ పొజిషన్లో ఎవరున్నారు అంటే ఇస్లాం. థర్డ్ పొజిషన్లో ఎవరున్నారు అంటే ఎథీస్ట్, నాస్తికులు ఉన్నారు. ఫోర్త్ పొజిషన్లో ఉండేది హిందూయిజం.